అరవింద్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. అంటే అసలు మహిపాల్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలి అని చెప్పి అక్కడ అంటే ఈ కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం ఏమో గొడవ చేస్తున్నారండి. అసలు ఏ పార్టీలో ఉన్నారండి? ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళ మద్దతు ఎక్కువైందండి మహిపాల్ రెడ్డి గారికి. ఏ పార్టీలో ఉన్నారండి మహిపాల్ రెడ్డి గారు? గెలిచింది బీఆర్ఎస్, ఇప్పుడు ఏ మేడం పార్టీలో ముందు ఉన్నారు? మేడం ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు ఇద్దరికి మంచినీళ్ళ దండాలి మేడం, నమస్కారాలు. 100కు 200% ఆయన గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో. ఆ తర్వాత ఆయనకు ఈడీ దాడులని వేరే దాడులు జరిగినప్పుడు ఈ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో నేను ఉండాలి అనేటువంటి ఆలోచన చేసి తను స్వయంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో, ఆయన్నే కాదు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో పోయిండ్రు మేడం. అయితే నేనేం చెప్పదలుచుకున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆది నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి దగ్గర కూడా గొడవల వాతావరణమే మనకు నెలకొన్నటువంటి నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఇవాళ ఎవరు పోలీసు కుటుంబాలను అరెస్ట్ చేసినటువంటి వైనం లేదు అనుకుంటే, ఇవాళ ఆశా వర్కర్లని, లేదు అనుకుంటే ఇవాళ విద్యార్థులని, యువకులని అందరినీ కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనుల సబ్బండ వర్గాలందరినీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా చేసిందో మీరు చాలా స్పష్టంగా చూస్తా ఉన్నారు మేడం. అయితే నేను చెప్పొచ్చేటువంటి విషయం ఏంటి అని అంటే, ఒక విషయం మాత్రం వాస్తవం మేడం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారే వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకుడు. వాళ్ళ దాంట్లో ఇవన్నీ గొడవలు అనేటువంటి విషయం సర్వసాధారణము అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీలో చాలా మంది కూడా చెప్తారు మేడం. అయితే నిజంగా కూడా శివకుమార్ అన్న లాంటి వాళ్ళు నిజంగా అటుకులు బుక్కిరో, అన్నం తిన్నరో, బాగులో వండుకొని తెలంగాణ ఉద్యమం కోసం ఆ రోజు వాళ్ళు కష్టపడరు. ఆ తర్వాత పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసినటువంటి వాళ్ళకు నిజంగా ఇవాళకి కూడా పదవులు రావు మేడం. ఎందుకు కూడా రావు అని అనుకుంటే, కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే పైరోలు చేస్తారో, ఎవరైతే వాళ్లకు లంచాలు గుమ్మరిస్తారో వాళ్ళకు మాత్రమే వస్తాయి. కానీ నీతిగా నిజాయితీగా 30-40 ఏళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడ్డటువంటి కార్యకర్తలకు మాత్రం ముమ్మాటికి పదవులు రాదు అనేటువంటి విషయానికి అనేక సందర్భాల లోపల అనేక ఉదాహరణలు కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇందాక అన్న మాట్లాడిండు, ఎస్ బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎస్ గొప్పగా మేడం తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు కష్టపడ్డటువంటి అన్ని వర్గాలకు చెందినటువంటి వాళ్ళందరికీ కూడా, నా కుటుంబంలో కర్నే ప్రభాకర్ గారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చి ప్రభుత్వ విప్పుని చేసినటువంటి ఒక గొప్ప సందర్భం ఉంది. మాది సాధారణ నిరుపేద రైతు కుటుంబంలో పుట్టినటువంటి మా చిన్నాన్నకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేసి ఇవాళ ప్రభుత్వ విప్పుని చేసినటువంటి గొప్ప సందర్భం కూడా ఇవాళ కేసీఆర్ గారికి ఉన్నది. పాటలు పాడుకున్నటువంటి గోసి గొంగడేసుకొని పుడితొక్కటి దస్తే 2 రాజిగవరే రాజిగా ఎత్తుగో తెలంగాణ జెండా రాజిగవరే రాజిగా అన్నటువంటి రసమై బాలకిషన్ గారికి 2 సార్లు ఎమ్మెల్యే చేసి ఆయనని క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినటువంటి ఒక గొప్ప సందర్భం కూడా ఉన్నది. మొన్నటి వరకు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి బొంతు రామ్మోహన్ గారిని మేయర్ని చేసినటువంటి ఒక గొప్ప సందర్భం ఉన్నది. ఇవాళ బాల్కా సుమన్ గారిని, గాదర్ కిషోర్ గారిని క్రాంతి మీలాంటి జర్నలిస్ట్ మేడం, మీలాంటి జర్నలిస్ట్ని తీసుకుపోయి ఇవాళ ఇదే మెదక్ జిల్లాలో ఎమ్మెల్యే చేసినటువంటి ఒక గొప్ప సందర్భం ఉన్నది. తెలంగాణ అంటే సకల జనుల సబ్బండ వర్గాలందరూ అసెంబ్లీలో కూర్చోవాలి. ఈ చట్ట సభలలో ఈ చట్టాలు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా రూపొందించాలి అనేటువంటి ఆలోచన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు చేస్తే, దానికి భిన్నంగా ఇవాళ కొత్తగా కొలువు తీరినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆయనకు ఎంతసేపు ఆయనకు అధికారం ఉండాలి కాబట్టి ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలి అనేటువంటి ఆలోచనలో మాత్రమే ఆయన పనిచేస్తా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది మేడం. ఇక పోతే మహిపాల్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటే గనక, ఆయనకు ఏం తక్కువ చేసింది మేడం బీఆర్ఎస్ పార్టీ? ఆయనకు ఏం తక్కువ చేసింది బీఆర్ఎస్ పార్టీ? కేసీఆర్ సారు ఆయనకు 2-3 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆయనను గెలిపించుకొని గొప్పగా కూర్చోబెట్టుకుంటే, ఇవాళ ఆయన
కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి ఇవాళ కాంగ్రెస్ అంటే పార్టీలో అరవింద్ గారు మేమే అడగాలి, చెప్పండి ఏం తక్కువ చేసింది బీఆర్ఎస్ పార్టీ, చెప్పండి. మేము అన్ని అంటే నేను ఏమంటా ఉన్నాను అంటే వీళ్ళందరూ కొంతమంది ఎట్లుంటారు అంటే కేవలం అధికారమే లక్ష్యంగా, అధికారంలో ఉంటే మనకు 4 పనులు జరుగుతాయని, లేదు అనుకుంటే మనకు ఏదో వస్తది అనేటువంటి ఆలోచన, కాంట్రాక్ట్లు తెచ్చుకోవచ్చు, రకరకాల లబ్ధి పొందవచ్చు అనేటువంటి ఆలోచన లోపల వీళ్ళు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తే తప్పకుండా వాళ్ళు అటుకులు బుక్కినరో అన్నం తిన్నరో, వాళ్ళు నిజాయితీగా నీతిగా పార్టీ కోసం కష్టపడేటువంటి వాళ్ళకు ఇవాళ అవకాశాలు రానప్పుడు వాళ్ళు 100% అడుగుతారు మేడం. ఇది ప్రజాస్వామిక దేశం. ఇవాళ వాళ్ళ పార్టీలోనే వాళ్ళకు సఖ్యత లేనటువంటి నేపథ్యం కూడా చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ మేము ఏం తక్కువ చేసినామని కాంగ్రెస్ పార్టీలోకి పోయినావు. ఒకవేళ నువ్వు నీలం మధు ఆ తర్వాత మొన్ననే మా పార్టీ నుంచి పోయినటువంటి గాలి ఆయన కూడా ఈయన మీద ధిక్కార స్వరం ఇప్పటికే వినిపిస్తున్నటువంటి నేపథ్యం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. వీళ్ళు వాళ్ళ ఫోటోలు వేసుకోరు, వాళ్ళు వీళ్ళ ఫోటోలు వేసుకోరు, ఒకే పార్టీలో కొనసాగుతా ఉంటారు. కానీ వాళ్ళ దాంట్లో భిన్నత్వంలో లేదో ఇంకేదో అన్నట్లు అలా పార్టీ వ్యవహారం ఉంది. కాబట్టి ఎంతసేపటికి కాంగ్రెస్ పార్టీ అంటేనే వాళ్ళు స్వేచ్ఛ అని అంటారు. కానీ ఇవాళ మన పార్టీలో మేడం మీరు ఒకవేళ చూసుకున్నట్లయితే గతంలో మన పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి అధిష్టానం ఎవరు అంటే తెలంగాణ ప్రజలు మేడం. ఎవరు? ఈ రాష్ట్ర ప్రజలే తెలంగాణ ప్రజలకు ఏమంటారు అధిష్టానం. కానీ ఇవాళ ఢిల్లీ గులాములు వీళ్ళకు అధిష్టానం దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఈ కోణంలో తప్పకుండా పోతది. కానీ ఒకవేళ కేసీఆర్ గారి ప్రభుత్వమే ఉంటే, ఒకవేళ టిఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటే ఇట్లాంటి పరిణామాలు ఎక్కడ కూడా జరగలేదు మేడం. గత 10 సంవత్సరాల లోపల మేము అద్భుతంగా అన్ని వర్గాల ప్రజలకు, అన్ని సామాజిక వర్గాలకు పూడ్చుకొని అన్ని వర్గాల ప్రజలు ఇవాళ ప్రాతినిధ్యం వహించాలి, వాళ్ళందరూ కూడా చట్టాలు రూపొందించాలి అని చెప్పి గతంలో కేసీఆర్ గారు భావించారు. ఇవాళ మేము ఏం తక్కువ చేసామని నువ్వు ఆ పార్టీలోకి పోయినావు, నీకు తప్పదు సుమా అనేటువంటి విషయాన్ని మాత్రం ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే చెప్తున్నటువంటి నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది మేడం.